ఇవాళ మీకు చూపించబోయేది ఫిష్ ఫ్రై సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి ఏం కావాలో చూద్దాం. ఫిష్ ముక్కల్ని ముందుగా కొంచెం ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఇలా పెట్టుకుని ఉంచుకోవాలండి ఒక 10 మినిట్స్ పాటు. సో వాటిల్లో మసాలా కొంచెం ఏమేసుకోవాలో చూద్దాం. మనకి కావాల్సినవి జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సో సరిపడిగా పసుపు, కారం, కొంచెం స్పైసీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల నేను బియ్యం పిండి వేస్తున్నానండి. అది కొంచెం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నిమ్మరసం, టేస్ట్ బాగుంటుందండి నిమ్మరసం వేసుకోవడం మూలంగా. నిమ్మరసం వేసుకున్నాం కదండి, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవి బాగా కలిపిన తర్వాత ఫిష్ ముక్కలకి మనం బాగా పట్టిస్తే బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. సో మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏవైతే ఉన్నాయో ఫిష్ ముక్కలకి మొత్తం ఇవి అన్నిటికి కూడా నీట్గా పట్టించాలి. మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ తర్వాత. సో ఈ విధంగా ఇలాగా కలుపుకున్న పేస్ట్ని మనం ఫిష్ ముక్కలన్నిటికి ఈ విధంగా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. సో ఇవి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, మనం ఫ్రిడ్జ్లో పెడదాం 1/2 అవర్. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో ముక్కల్ని. సో ముందుగా స్టవ్ వెలిగించి మనకు సరిపడగా ఆయిల్ వేసుకుని ముక్కలను ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వీటెక్కింది. సో మనం 1 by 1 దాంట్లో వేసుకుని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో సిమ్లోనే పెట్టుకుని మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ముక్కల్ని ఈ విధంగా అన్నీ వేసుకుని మనం సిమ్లో పెట్టుకుని అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది బాగుంటుంది. సో ఈ విధంగా మనం ఫిష్ ఫ్రై అనేది ఇలా చేసుకుంటాం కదండి. సో ఇలా ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇవి కూడా అటు సైడ్కి తిప్పేద్దామని, అవి కూడా ఫ్రై అవుతాయి బాగా. సో ఈ విధంగా మనం ఫిష్ ఫ్రై అనేది చేసుకుంటున్నామండి. సో ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఒక 5 మినిట్స్ నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవచ్చు. మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.